స్ట్రెస్, ఫియర్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ వీటి వలన మీ లైఫ్ రోజు రోజుకి హెవీ అనిపిస్తుందా? ఈఎఫ్టీ ట్యాపింగ్ ద్వారా చాలా సింపుల్గా మీ ఎమోషన్స్ని హీల్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మీరు తెలుసుకోండి. ఈఎఫ్టీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ పవర్ఫుల్ టెక్నిక్ని ఎవరు కనిపెట్టారో ఇప్పుడు చూద్దాం. నమస్తే ఎవ్రీవన్, నేను మీ మధులకు ఎనర్జీ హీలర్ అండ్ ఈఎఫ్టీ యాక్షన్ మైండ్ సెట్ కోచ్. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ స్టోరీ మీకు కూడా కనెక్ట్ అవుతుంది. బాడీలో ఉన్న ఎమోషనల్ స్ట్రెస్ ని రిలీజ్ చేయడానికి సింపుల్ గా ట్యాప్ చేస్తూ వర్డ్స్ చెప్పడం చాలా సింపుల్ గా కనిపించవచ్చు, కానీ ఇది చాలా డీప్ గా వర్క్ అవుతుంది. ఇక ఈ టెక్నిక్ ఎవరు కనిపెట్టారు అనే విషయానికి వస్తే 1980s లో డాక్టర్ రోజర్ కలహాన్ అనే సైకాలజిస్ట్ దీన్ని కనిపెట్టారు. దీనికి అప్పుడు థాట్ ఫీల్డ్ థెరపీ, టిఎఫ్టి అని పేరు పెట్టారు. ఆ తరువాత గ్యారీ క్రెగ్ అనే ఇంజనీర్ టిఎఫ్టిని చాలా సింప్లిఫై చేస్తూ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అనే మెథడ్ ని ఇన్వెంట్ చేశారు. దీనికి ఆయన ఈఎఫ్టి అని పేరు పెట్టడం జరిగింది. ఈఎఫ్టిని చాలా సింపుల్ గా, యూనివర్సల్ మెథడ్ లో, సేఫ్ గా, ఈజీగా అర్థమయ్యేలా, ఎవరైనా నేర్చుకునే విధంగా, సులభంగా నేర్చుకునే విధంగా దీన్ని డిజైన్ చేశారు. మరి ఈఎఫ్టి ఎందుకు మిగతా వాటికంటే డిఫరెంట్ గా ఉంటుంది? ఈఎఫ్టి ట్యాపింగ్ లో మన సిస్టమ్ పైన ఎలాంటి ఒత్తిడి లేకుండా సేఫ్ గా ఎమోషనల్ ఎనర్జీని, నెగిటివ్ ఎనర్జీస్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈఎఫ్టి ట్యాపింగ్ లో మన సిస్టమ్ పైన ఎలాంటి ఒత్తిడి లేకుండా సేఫ్ గా సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ద్వారా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ని బయటకు పంపించడం జరుగుతుంది. ఉదాహరణకి, ఒక చిన్న పిల్లవాడు అన్నం సరిగా తినకుంటే అమ్మ ఎలా బుజ్జగిస్తుంది? నా కన్నా, నా బుజ్జి, నా బంగారం అని బుజ్జగిస్తూ తినిపిస్తుంది కదా. అలాగే ఈఎఫ్టి ట్యాపింగ్ చేసేటప్పుడు మన శరీరాన్ని ప్రేమగా బుజ్జగిస్తూ, లాలిస్తూ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇస్తాం? నేను ఈ స్ట్రెస్ తో ఉన్నప్పటికీ, నేను ఓవర్ థింకింగ్ తో ఉన్నప్పటికీ, నేను ఫియర్ తో ఉన్నప్పటికీ, నేను నల్లగా ఉన్నప్పటికీ, నేను పొట్టిగా ఉన్నప్పటికీ, నేను లావుగా ఉన్నప్పటికీ, నేను తెల్లగా ఉన్నప్పటికీ, నా గొంతు సరిగా లేకపోయినప్పటికీ, నేను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, నా రిలేషన్స్ సరిగా లేకపోయినప్పటికీ, నా కెరీర్లో నేను సక్సెస్ కాకపోయినప్పటికీ, నా గోల్స్ రీచ్ కాకపోయినప్పటికీ, ఇలా ఏమి లేకపోయినా నన్ను నేను ఇష్టపడుతున్నాను, నన్ను నేను ప్రేమిస్తున్నాను అని ఒక సేఫ్ ఇన్స్ట్రక్షన్ మీ మైండ్కి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే నర్వస్ సిస్టమ్ ఆ సేఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని మైండ్కి ఇవ్వడం మొదలు పెడుతుందో, మైండ్ రిలాక్స్ అవుతుంది. తను నేను సేఫ్ గా ఉన్నానని ఫీల్ అవుతుంది. ఎప్పుడైతే అలా సేఫ్ గా ఉన్నాను అనే ఒక స్టేట్ లోకి మైండ్ వచ్చినప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ లెవెల్స్, ముఖ్యంగా కార్టిజాల్స్ లెవెల్స్ తగ్గడం మొదలవుతాయి. ఈ కెమికల్ రియాక్షన్స్ వలన స్ట్రెస్ హార్మోన్స్ ఎప్పుడైతే మీ బాడీలో తగ్గడం మొదలవుతాయో, మీ బాడీ, మీ మైండ్ తనకు తానుగా హీల్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇలా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తుంటే మీ బాడీ, మీ మైండ్, మీ ఎమోషన్స్ అన్నీ కూడా హీల్ చేసుకోవచ్చు. ఎమోషనల్ లెవెల్లో హీలింగ్ జరగకుండా మీరు మెడిటేషన్స్ చేసినా, మీరు అఫర్మేషన్స్ రాసినా, మీరు ఇన్ని మోటివేషనల్ వీడియోస్ చూసినా మీలో మార్పు రాదు. ఎన్ని మోటివేషనల్ వీడియోస్ చూసినా మీరు సక్సెస్ ని చూడలేరు, మీ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోలేరు, మీ మైండ్ అండ్ ఎమోషన్స్ ని హీల్ చేసుకోలేరు, మీరు అనుకున్న గోల్స్ ని రీచ్ కాలేరు. ఈఎఫ్టి ద్వారా మీరు చాలా సింపుల్ గా మీ ఎమోషన్స్ ని హీల్ చేసుకోవచ్చు,
మీ రిలేషన్స్ని హీల్ చేసుకోవచ్చు, మీ మనీ బ్లాక్స్ని హీల్ చేసుకోవచ్చు, మీ కెరీర్ని హీల్ చేసుకోవచ్చు. జస్ట్ 3 సింపుల్ స్టెప్స్: ట్యాపింగ్, సేయింగ్ స్టేట్మెంట్స్, బ్రీతింగ్. దట్స్ ఇట్. మీరు రోజు 5 to 10 minutes ప్రాక్టీస్ చేస్తే చాలు. ఈఎఫ్టి ఇంత సింపుల్గా, ఇంత ఈజీగా ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో హీలర్స్, సైంటిస్ట్, థెరపిస్టులు దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు మనం సింపుల్ ఈఎఫ్టి చేద్దాం. నాతో పాటు మీరు చేయండి. ఈ ఎమోషనల్ స్ట్రెస్ని నేను క్యారీ చేస్తున్నప్పటికీ ఈ స్ట్రెస్ని రిలీజ్ చేసుకునే టూల్స్ నాకు ఇచ్చినందుకు ఆ యూనివర్స్కి కృతజ్ఞతలు. నేను ఈ ఎమోషనల్ స్ట్రెస్ని క్యారీ చేస్తున్నప్పటికీ ఈ స్ట్రెస్ని హీల్ చేసుకునే టూల్స్ నాకు ఇచ్చినందుకు ఆ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ఎమోషనల్ స్ట్రెస్ని నేను క్యారీ చేస్తున్నప్పటికీ ఆ స్ట్రెస్ని సేఫ్గా రిలీజ్ చేసే టూల్స్ నాకు ఇచ్చినందుకు ఆ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను. నాలో ఉన్న ఈ స్ట్రెస్ నాలో ఉన్న ఈ ప్రెషర్ నాలో ఉన్న ఈ ఎమోషనల్ లోడ్ నేను ఐడెంటిఫై చేయగలిగాను, నేను గుర్తించగలిగాను. హీలింగ్ పాసిబుల్, దీనిని నేను నమ్ముతున్నాను. నా శరీరానికి తెలుసు తనను తాను ఎలా హీల్ చేసుకోవాలో. ఈ ఎమోషనల్ లోడ్ని నేను గుర్తించగలిగాను. హీలింగ్ పాసిబుల్, దీనిని నేను నమ్ముతున్నాను. తనకు తానుగా ఎలా హీల్ చేసుకోవాలో నా శరీరానికి బాగా తెలుసు. దానికి నేను స్పేస్ ఇస్తున్నాను. హీలింగ్ అవ్వడానికి కావలసిన స్పేస్ని, టైంని ఇస్తున్నాను. I choose peace. I choose peace.
I chose calmness. I chose self-love. Thank you, universe. Now relax. Take a deep breath. Release. Again, take a deep breath. Release. Once again. Release. మీ హీలింగ్ జర్నీలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే సెల్ఫ్ లవ్. ఎప్పుడైతే మీలో సెల్ఫ్ లవ్ మొదలవుతుందో మీ బాడీ, మీ ఎమోషన్స్ అన్నీ తనకు తానుగా హీల్ అవ్వడం మొదలవుతాయి. మీరు కూడా ఈఎఫ్టీని సేఫ్గా నేర్చుకోవాలంటే నా అప్కమింగ్ వెబినార్స్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ లింక్ పై క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు స్ట్రెస్ నుంచి రిలీఫ్ అయినట్టు మీకు అనిపిస్తే రిలాక్స్ అని కామెంట్ చేయండి. ఈ కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్, జై భారత్, వందే మాతరం.